చాలామంది వర్షాల కోసం తప్పుడు ఆచారాలు అనాచారాలు చేస్తున్నారు. ఎలాంటి ఎవరు పెద్దలు ఋషులు చేయనటువంటి కార్యక్రమాలు, మన తాతలు ముత్తాతలు చేయనటువంటి కార్యక్రమాలు, శాస్త్రాలలో ఎక్కడ లేని కార్యక్రమాలు చేస్తున్నారు. వర్షాలు పడకపోతే ఊరి బయటికి వెళ్ళి చాలామంది ఊర్లో ప్రజలందరూ పోయి ఎక్కడంటే ఎక్కడ చెరువుల దగ్గర అక్కడెక్కడ కూర్చొని మరి మాంసం తిని మందు తాగి రావడం వల్ల వర్షాలు వస్తాయని చాలామంది అపోహలు కల్పిస్తూ అనాచారాలు చేస్తున్నారు. దీనివల్ల కరువు కాటకాలు పెరుగుతాయి తప్ప వానలు రావు అని మనకు ఏదైనా మన ఆచారప్రాయంగా ఏదైతే గ్రామ ఆచారం ఉంటుందో ఆచారం చేయాలి. చాలా చోట్ల ఎక్కడైనా దేవాలయం ఉంటే, శివాలయం ఉంటే అక్కడ దగ్గరికి చాలామంది వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని వనభోజనం తిని ఆ భగవంతునికి ఆరాధన చేసి అక్కడ వనభోజనంలో మరి వంటలు చేసుకొని ఆ దేవుని యొక్క వేడుకొని ఆ దేవుని కార్యక్రమం చేసి అక్కడ స్వామి మాకు వర్షాలు కురిపించాలి అని ఊరి బయట ఉన్నటువంటి దేవాలయాలకు శివాలయాలకు సందర్శనగా వెళ్ళిన ఆచారం మనకు ఉన్నది. ఇకపోతే శివునికి శివలింగాలకు నీళ్లు పోసే ఆచారం ఉన్నది, కప్పలు తిప్పే ఆచారం ఉన్నది. కానీ వర్షాల కోసం గ్రామాలకించి గ్రామ ప్రజలందరూ ఊరు బయటికి వెళ్ళి మాంసం తిని మందు తాగడం వల్ల ఎలాంటి వర్షాలు రావు. ఇది తప్పుడు ఆచారంగా ప్రవేశపెట్టారు. చాలా ఊర్లలో ఇది చేస్తున్నారు. ఎక్కడ ఆచారం లేదు, ఏ శాస్త్రంలో చెప్పబడలేదు, ఏ పండితుడు చెప్పలేడు. దానికి ఆదివారమే కేటాయిస్తున్నారు. ఊరు బయటికి వెళ్తే ఊరు బయటికి ఎప్పుడు వెళ్తారు? ఊరు గ్రామ ప్రజలందరే కరువు, ఊరిలో రోగాలు వస్తుంటే, ఎక్కువ మంది చనిపోతూ ఉంటే, ఊరికి అరిష్టం వెంటాడుతుంటే, ఊరికి దయ్యాలు భూతాలు గ్రహబాధలు పిశాచులు వెంటాడుతుంటే గ్రామాన్ని వదిలిపెట్టే సందర్భాలు గంపజాతరలుగా చెప్పవచ్చు. కానీ వర్షాలు రాకపోతే, వానలు కురవకపోతే గ్రామాన్ని వదిలిపెట్టి ఊరు బయటికి పోయిన ఆచారము శాస్త్రీయ ఆచారం కాదు. దానికి మళ్ళీ ఆదివారాన్నే కేటాయించుకొని తినడానికి తాగడానికి మరి ఒక ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఆదివారం రోజే అంటే, తినడానికి తాగడానికి వెళ్తున్నారు, వర్షాలు రావడానికి కోసం అని చెప్తున్నారు. కానీ తినడానికి తాగడానికే వెళ్తున్నారు. ఇది ఆదివారమే వెళ్ళాలని ఏ శాస్త్రంలో లేదు. ఒకవేళ ఊరు బయటికి వెళ్ళాలంటే ఆదివారమే కాదు, ఒక మంచి పంచాంగం ప్రకారం ఒక శుభదినం చూసి వెళ్ళాలి. అది వర్షాలకు సంబంధమై ఉండాలి. ఇకపోతే వర్షాలు రావాలంటే భగీరథులాగా తపస్సు చేయాలి. భగీరథులాగా ఉక్కు సంకల్పం ఉండాలి. శివుని జటాజూటం ఉన్నటువంటి గంగాదేవిని కిందికి రప్పించినటువంటి భగీరథ మహర్షి యొక్క పట్టుదల మన లోపల ఉండాలి. మనకు వర్షాలు రావాలంటే భగవంతుని ఆరాధన చేయాలి. శివుని మహాశివుని వేడుకుంటే తన జటాముటమున ఉన్నటువంటి గంగాదేవిని వెంటనే పంపిస్తాడు. మనకు వర్షాలు రావాలంటే శివుని ఆరాధనలు చేయాలి, శివజపం చేయాలి, శివునికి నమస్కరించాలి, శివలింగానికి పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి. అలా చేస్తే శివుడు కరుణించి తన నెట్టి మీద ఉన్నటువంటి గంగాదేవిని భూమిపైకి పంపించి వర్షాలు సమృద్ధిగా కురిసే ఆచారాలు మనం చేయాలి. కానీ తప్పుడు ఆచారాలు, భగవంతుడు మెచ్చని ఆచారాలు చేస్తూ ఉన్నారు. తినడము తాగడము, రోజు తింటున్నారు. వారము అనేది లేదు, ప్రతిరోజు పండుగనే చేసుకుంటారు తినడం తాగడం. మళ్ళీ అందులో వర్షాలు రాకపోతే కూడా ఒక అనాచారంగా బయటికి వెళ్ళి తింటే తాగితే వర్షాలు వస్తాయి అనేది ఏ శాస్త్రంలో ఉంది? తినడం వల్ల తాగడం వల్ల వర్షాలకు ఏం సంబంధం? వర్షాలు వస్తుండడానికి శివునికి పూజ చేస్తే శివుని నెత్తి మీద గంగ ఉంటుంది కనుక గంగాదేవిని పంపిస్తాడు, వర్షాలు పడతాయి. ఈ వర్షాలకు అధిపతి వరుణదేవునికి జపము హోమం చేస్తే పడతాయి అని. కప్పలు నీళ్ళల్లో ఉంటాయి కనుక కప్పల పెళ్లి చేస్తే ఆ నీళ్ళల్లో ఉన్న కప్పలు అరిస్తే ఆ నీళ్ళల్లో ఎప్పుడు ఉంటాయి కనుక అప్పుడు వరుణదేవుడు కరుణిస్తాడు అని ఒక ఆచారము, ఒక సంబంధం ఉన్నది. కానీ తినడం తాగడం వల్ల వర్షాలకు లింక్ ఏంటి? తాగితే వర్షాలు ఎట్లా వస్తాయి, తింటే వర్షాలు ఎట్లా వస్తాయి అనేది మన సంతోషాల కోసం కాకుండా భగవంతుని కార్యక్రమం చేయాలి, భక్తితో చేయాలి, ఒక మంచి రోజు చేయాలి. భగవంతుని యొక్క కార్యక్రమం చేస్తే, భగవంతుని వేడుకుంటే మనం ఏ కార్యక్రమం చేసినా భగవంతుని వల్ల మనకు మేలే జరుగుతుంది. చేసేయండి. గ్రామాలలో ప్రజలందరూ కూడా ఏకదాటిగా నిర్ణయాలు చేసి బ్రహ్మాండంగా హోమాలు, జపాలు, శివునికి అభిషేకాలు, జలాదివాసాలు, కప్పల పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేయండి. అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వర్షాలు కురుస్తాయి, గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి.